రెండో విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలామంది ఉద్దేశం. ఇప్పుడుండే ల్యాండు ఇప్పటికి సరిపోతుంది. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు. రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. అంటే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అదొక చిన్న మున్సిపాలిటీ గాను బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లో ఏం చేశాం, ల్యాండ్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్లో మనం కంపెనీలకు ఇచ్చాం, లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అసెంబ్లీలో హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా, అక్కడ జరిగిన అసెంబ్లీలోనే క్వశ్చన్ వచ్చినప్పుడు 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు అంటే 50 ఎక్కువ ఎకరేజ్ ఉంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటరు, ఎందుకంటే కాస్ట్ ఉండదు, మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్లోని మీ వెసులుబాటు ఉంటుంది మీకు. ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రిటర్న్ మరీ అమౌంట్ మనకు ఇన్కమ్ కూడా వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఆ రోజు సజెస్ట్ ఓపెన్గా చేశాడు. అమరావతిలో ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఒక్క ప్రైవేట్ ల్యాండే ఉంది. కానీ ఆ ల్యాండ్ కూడా విలువ కొంతవరకే ఉంది. విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఇదంతా డెవలప్ అవుతుంది మొత్తం. కానీ ఇప్పుడు చెప్తున్న టవర్స్ వాటికి సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు చేశారు ఆయన, ఇంకో 1,00,000 కోట్లు చేస్తున్నారు. 1,00,000 కోట్లు అంటే నాకు తెలిసి సంవత్సరానికి 6-7 వేల కోట్లన్నా ఇంట్రెస్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు ఎట్లా తీరుస్తారు? ఇప్పుడు మన ఓన్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి? ఈ అప్పులు తీర్చేది ఎట్లంటే భూములు అమ్ముతారంటారు. ఆ భూములు 20 కోట్లకు అన్ని వేల ఎకరాలు 20 కోట్ల ఎకరం పెడితే అందరూ కొనేవాళ్ళు ఎవరైనా వస్తారా? ఇది ప్రాక్టికలీ పాసిబుల్. కానీ ఆ ల్యాండ్ కూడా విలువ కొంతవరకే ఉంది. కాబట్టి ఏది అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం. మీరు మారరా?